హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా దేశంలోని 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల నగార ఇప్పటికే మోగింది. ఈ 5 రాష్ట్రాలు ముఖ్యంగా కీలకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అందులో పశ్చిమ బెంగాల్ 2 దశల్లో పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత తమిళనాడు సింగిల్ ఫేజ్ ఎలక్షన్స్, పుదుచ్చేరి సింగిల్ ఫేజ్ ఎలక్షన్స్, కేరళ సింగిల్ ఫేజ్ ఎలక్షన్స్, అస్సాం సింగిల్ ఫేజ్ ఎలక్షన్స్. అంటే మొత్తం 5 రాష్ట్రాల్లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. పెద్ద ఎత్తున దీనిపై ఒక చర్చ నడుస్తోంది. సో అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఇవాళ చర్చించుకునేది తమిళనాడు ఎన్నికల గురించి. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి పీఠం ఎవరిది? తమిళనాడులో సాధారణంగా ఇప్పటి వరకు ఒక ప్రచారం ఉంది. ఇప్పటి వరకు ఒక అంశం అయితే క్రమం తప్పకుండా జరుగుతోంది. ఒకసారి అధికారం కట్టబెట్టిన పార్టీకి తిరిగి అధికారం కట్టబెట్టని పరిస్థితి. అంటే గతంలో ఇప్పటి వరకు తమిళనాడులో మనం చూసాం డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే, అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఒకసారి డిఎంకేకి అధికారం కట్టబెడితే రెండోసారి అన్నా డిఎంకేకి అధికారం కట్టబెట్టే పరిస్థితి ఇప్పటి వరకు మనం చూసాం. ఇటు గత ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే పార్టీ అనూహ్య విజయం సాధించింది. అనూహ్య విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సో ఈసారి అధికారం ఎవరికి లభిస్తుంది? చాలా అంచనాలు ఉన్నాయి. ఈసారి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అన్నా డిఎంకే ఒక కూటమిగా ఏర్పడ్డాయి తమిళనాడులో. ఇప్పటికే ఏర్పడి ఈసారి ఎలాగైనా తమిళనాడుపై అధికారం సాధించాలి, అధికారం కట్టబెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేస్తోంది. మరోవైపు తమిళనాడులో అధికారం సాధించాలంటే కొత్తగా తమిళనాడులో ఆవిర్భవించినటువంటి పార్టీ టీవీకే పార్టీ. తమిళనాడు అగ్రనటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే టీవీకే పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందా, ఏ మేరకు వస్తుంది లేదా అనేది కాసేపు పక్కన పెడితే టీవీకే పార్టీ ప్రభావం ఎంతవరకు ఉన్నది అనేది స్థానికంగా కొన్ని అంచనాల ద్వారా, కొన్ని సర్వేల ద్వారా తెలుసుకున్న పరిస్థితి చూసి బీజేపీ ఒక్కసారిగా అప్రమత్తమైంది. సో టీవీకేని ఎలాగైనా సరే ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావాలనే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతోంది తమిళనాడులో. సో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎందుకు ఒప్పుకుంటారా, బీజేపీకి సహకరిస్తారా, ఎన్డీఏలోకి వెళ్తారా లేదా అనేది తెలియదు. కానీ ఒక చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. ఖచ్చితంగా విజయ్ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకునేందుకు ఈ ఎన్డీఏ కూటమిలో విజయ్ పార్టీ టీవీకేను చేర్చుకుని తమిళ ఎన్నికలకు వెళ్లేందుకు ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించే విజయ్తో క్లోజ్గా సాన్నిహిత్యంగా ఉండే తమిళ అగ్రనటి, అందరికీ సుపరిచితమైనటువంటి త్రిషాను రంగంలో దింపినట్టు తెలుస్తోంది. త్రిష అంటే ఇక టీవీకే పార్టీకి సంబంధించి టీవీకే పార్టీ విజయ్ను ఎన్డీఏలోకి రప్పించేందుకు, ఒప్పించేందుకు త్రిషను రంగంలో దింపినట్టుగా తెలుస్తోంది. త్రిష ఇప్పటికే ఇటీవల గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇక్కడ టీవీకే విజయ్ గురించి ప్రధానంగా ఎందుకు ప్రస్తావించదలిచానంటే టీవీకే విజయ్ను నయానో భయానో ఎన్డీఏలోకి రప్పించుకునే ఒక ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతోంది. ఎందుకంటే టీవీకే పార్టీ అధినేత విజయ్పై ఇప్పటికే మెడ మీద 3 కత్తులు ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానంగా ఇటీవల ఆయన జరిపినటువంటి ఒక సభలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు సిబిఐ టేకప్ చేసింది. ఇది కాస్త విజయ్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. మరోవైపు గతంలో విజయ్కి సంబంధించినటువంటి ఆస్తులపై ఐటీ సోదాలు కూడా జరిగాయి. సో ఈ అన్నింటినీ ఆసరాగా చేసుకునే నయానో టీవీకే పార్టీను ఎన్డీఏలోకి చేర్చుకునే ఒక ఆలోచన బీజేపీ నుంచి కలుగుతోంది. రెండవది, విజయ్కు అంతర్గతంగా ఫ్యామిలీ నుంచి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే భార్య నుంచి విడాకులు పొందారు. కొడుకు కూడా తన ఇంటి పేరు నుంచి తండ్రి పేరును తీసేసి తల్లి పేరును పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇంటి పోరు ఉంది. అటు ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించినటువంటి సిబిఐ దర్యాప్తు ముమ్మరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడవది త్రిషాతో వ్యవహారం కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు జననాయకర్ సినిమా తన లాస్ట్ సినిమాగా చెప్పుకుంటున్నారు విజయ్. ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్రూవల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ అన్ని ఒత్తిళ్ల మధ్య టీవీకే పార్టీ అధినేత విజయ్ను ఎలాగైనా సరే ఎన్డీఏ కూటమికిలో రప్పించుకోవాలి, తెప్పించుకోవాలి. ఒకవేళ టీవీకే పార్టీ అధినేత విజయ్ కనుక ఎన్డీఏలో చేరితే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేది ఒక ఎన్డీఏలో ప్రధానంగా ఉన్నటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే స్థానికంగా బీజేపీ పెద్దలు, ఇది టీవీకే పార్టీ చేయించుకున్నటువంటి సర్వే ఫలితాలు కావు,
బీజేపీ అంతర్గతంగా ఒక తమిళనాడులో చేసుకున్నటువంటి ఒక సర్వే ప్రకారం, ఎన్డీఏ కూటమి చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రానున్న ఎన్నికల్లో టీవీకే పార్టీకు, ముఖ్యంగా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీకు దాదాపు 12-13% ఓట్లు వస్తాయనేది ఒక అంచనా ఉంది. ఇదే బీజేపీని అంతగా ఆలోచింపజేయడానికి కారణమవుతుంది. ఖచ్చితంగా ఎలాగైనా సరే టీవీకే పార్టీ అధినేత విజయ్‌ను ఎన్డీఏ కూటమిలోకి రప్పించుకోవాలి, చేర్చుకోవాలనేది ఒక ఆలోచన నడుస్తుంది. సో, దీనికి విజయ్‌లో కూడా అటు ఇటు ఊగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఈయన అవుననాలా, కాదనాలా అనే సందిగ్ధం ఎందుకు వెంటాడుతుందంటే, అవునంటే ఒక ప్రాబ్లమ్, కాదంటే ఒక ప్రాబ్లమ్. కాదంటే తనపై వచ్చినటువంటి కేసుల భయం కావచ్చు, తొక్కిసలాట కేసులు కావచ్చు, ఇతరత్రా ఇప్పటికే జరిగినటువంటి ఐటీ సోదాలు కావచ్చు. ఇవన్నీ ఒక కారణమైతే, ఒకవేళ అవునంటే మరో పెద్ద ప్రమాదం ఉంది. వాస్తవానికి ఇక్కడ తమిళనాడు ఒక రాజకీయ పార్టీల చరిత్రను ఒకసారి తీసుకుంటే, అంటే నేషనల్ పార్టీస్ పక్కన పెడదాం. ఏవైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో అన్నా డీఎంకే గానీ, ఏఐఏడీఎంకే గానీ, కమల్ హాసన్ స్థాపించిన పార్టీ గానీ, వైగో రామస్వామి స్థాపించిన పార్టీ గానీ, కొంగునాడు పార్టీ గానీ, ఈ పార్టీలన్నీ సరే అంటే తమిళనాడులో ఇప్పటి వరకు ఏవేవైతే రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, ఈ పార్టీలన్నీ ద్రవిడ పార్టీలు. ఈ ద్రవిడ పార్టీలు మూలం ఎక్కడి నుంచి వచ్చింది? పెరియార్ భావజాలం నుంచి వచ్చింది. పెరియార్ భావజాలం అంటే ఏంటి? ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకం. బ్రాహ్మణ వ్యతిరేక పార్టీలుగా ముద్రపడినవే ద్రవిడ పార్టీలు. అంటే ఇక్కడ ద్రవిడ పార్టీలు ఏవైతే తమిళనాడులో ఉన్నాయో ఇప్పటి వరకు, ఇకపై కొత్తగా వస్తున్నాయి ఈ అన్ని పార్టీలకు మూలం అనేది పెరియార్ భావజాలం, బ్రాహ్మణ వ్యతిరేకం మాత్రమే. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ద్రవిడ పార్టీలుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలను అభిమానించే అభిమానులు కానీ, ప్రజలు కానీ బ్రాహ్మణ ఆధిక్యం లేదా ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నటువంటి బీజేపీను దగ్గర చేర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. అందుకే తమిళనాడులో ఇప్పటివరకు బీజేపీ ఎదగలేకపోయింది. సో, ఈ అన్ని పరిణామాల మధ్య అందుకే బీజేపీ ఇప్పుడు ఏఐఏడీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. అదే సమయంలో ఏఐఏడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడమే కాకుండా ఇప్పుడు టీవీకేను చేర్చుకోవాలని ఆలోచిస్తుంది. మరి టీవీకే అందుకు అంగీకరిస్తే ఈ భావజాలాలు, ముఖ్యంగా ఏదైతే ద్రవిడ పార్టీల మూలం ఉందో ఆ మూలాన్ని గ్రహించకుండా టీవీకే పార్టీ అధినేత విజయ్ అంతటి అడుగు వేస్తారా అంటే అనుమానమే. ఎందుకంటే ఆయనకు కూడా అది తెలియంది కాదు. ఖచ్చితంగా అందుకే ఆయన సందిగ్ధంలో ఉన్నారు. ఎన్డీఏలో చేరాలా వద్దా అనేది ఈ క్రమంలో తెలుస్తోంది. అందుకే త్రిష రంగంలో దిగినట్టు తెలుస్తుంది. త్రిష ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో, ఇదంతా ఒకవైపు. ఇక ఎన్నికల్లోకి వద్దాం. ఎన్నికల విషయంలో ఇప్పుడు ఇటీవల పన్నీర్ సెల్వం జయలలితకు అత్యంత ఆప్తుడు. ఏఐఏడీఎంకేలో జయలలితను ఎంతగా ఆరాధిస్తారో ఏఐఏడీఎంకే ప్రజలు, అభిమానులు, నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అంతగా జయలలిత తర్వాత ఎవరిని నమ్ముతారు అంటే అది కేవలం పన్నీరు సెల్వంను మాత్రమే, పళనిస్వామిని కాదు. అటువంటిది పన్నీర్ సెల్వంను పక్కన పెట్టి పన్నీర్ సెల్వంని పార్టీ నుంచి బహిష్కరించడం, ఇవన్నీ పరిణామాలు. ఇటీవల పన్నీర్ సెల్వం డిఎంకేలో చేరిపోవడం, ఇది చాలా కీలకమైన పరిణామం చూపించనుంది తమిళనాడు రాజకీయాల్లో. ఎందుకని పన్నీర్ సెల్వం వెంట నిలిచే, పన్నీర్ సెల్వంను అభిమానించే ఓట్ల శాతం ఖచ్చితంగా ఎంత లేదన్నా 4% ఉంటుందనేది ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక అంచనా. అంటే పన్నీర్ సెల్వం అంటే జయలలితను చూసినట్టే భావిస్తారు. సో, పన్నీర్ సెల్వంకు ఎందుకంటే పన్నీర్ సెల్వం అంటే ఒక జయలలితకు అనుంగు శిష్యుడిగా, జయలలిత మాటను ఎప్పుడూ కాదనని ఒక నాయకుడిగా పేరుంది. సో, అందుకే పన్నీర్ సెల్వం మాట అంటే ఒక వినేవాళ్ళు ఉన్నారు, అక్కడ అనుచరులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. జయలలితను అభిమానించే వర్గం ఏదైతే ఏఐఏడీఎంకేలో, అన్నా డీఎంకేలో జయలలిత ఫాలోవర్లుగా ఎవరైతే ఉన్నారో ఈ వర్గం అంతా ఖచ్చితంగా పన్నీర్ సెల్వంను చూసి డిఎంకే వైపు మళ్ళీ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనేది అక్కడ తమిళనాడు నుంచి వస్తున్నటువంటి అంశం. ఇది ఒకటి. ఇక రెండవది డిఎంకేతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ అలయన్స్. కాంగ్రెస్ కూడా గతంలో తమిళనాడులో బలంగా ఉండేది. కాంగ్రెస్ పైన అంతగా వ్యతిరేకత లేదు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా డిఎంకే పార్టీ కాంగ్రెస్కు దాదాపు 25 సీట్లు ఇచ్చింది. అందులో 17 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. కేవలం 8 సీట్లలో మాత్రమే ఆ పార్టీ పరాజయం పొందింది. అంటే కేటాయించుకున్నటువంటి 25 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అక్కడ 28 సీట్లు ఇవ్వబోతోంది డిఎంకే. సో, ఖచ్చితంగా ఎంత లేదన్నా 21-22 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత కమల్ హాసన్కి ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి ఇచ్చి పంపించింది డిఎంకే పార్టీ. తర్వాత వైగో రామస్వామి పార్టీ ఉంది, కొంగునాడు పార్టీ ఉంది, ఇటు కోయంబత్తూరు అటువైపు ప్రాంతం నుంచి తీసుకుంటే.
సో ఈ కొంగునాడు పార్టీ కానీ, వైగో రామస్వామి పార్టీ కానీ, కమల్ హాసన్ పార్టీ కానీ, ఈ పార్టీలు ఎంత లేదన్నా 8% ఓట్లు చీలుస్తాయనేది ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా. అటు డిఎంకే పార్టీకి ఎప్పుడు ఓడినా, నెగ్గినా, డిఎంకే పార్టీ ఎంత దయనీయంగా, ఎంత ఘోరంగా ఓడినా సరే 30-32% ఓట్లు ఎప్పుడు ఆ పార్టీకు ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. సో ఈ క్రమంలో డిఎంకే పార్టీకు సొంతంగా ఉన్నటువంటి 30-32% ఓటు బ్యాంకు, పన్నీర్ సెల్వం నుంచి వచ్చే ఒక 4% ఓటు బ్యాంకు, ఇటు కమల్ హాసన్ పార్టీ కానీ, వైగో రామస్వామి పార్టీ కానీ, కొంగునాడు కానీ, ఇక ఇతర పార్టీలు, చిన్న చితక పార్టీలు కానీ, వామపక్షాలు, ఇక్కడ వామపక్షాలు కూడా తమిళనాడు ఎంత లేదన్నా 1-2% ఓట్లు చీల్చగలవు. 1-2% ఓట్లను ఎప్పుడూ కలిగి ఉంటాయి. అందుకే ఈసారి ఎన్నికల్లో డిఎంకే పార్టీ సిపిఐకు 5 సీట్లు, సిపిఎంకు 5 సీట్లు కేటాయిస్తుంది. దాదాపు 10 సీట్లు వామపక్షాలకు పోతున్నాయి. మరోవైపు ఐయుఎంఎల్, ఇండియన్ యునైటెడ్ ముస్లిం లీగ్, ముస్లింలు తమిళనాడులో పెద్దగా ప్రభావితమైనటువంటి సంఖ్యలో లేకపోయినా ఖచ్చితంగా 1-2% ఓట్ బ్యాంకు కలిగి ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం. సో ఈ ముస్లిం సామాజిక వర్గం నుంచి బలమైన నేతలుగా ఉన్నటువంటి, బలమైన పొజిషన్లో ఉన్న వాళ్ళ నుంచి స్థాపించినటువంటి పార్టీగా ఐయుఎంఎల్ కూడా రంగంలో ఉంది. ఆ పార్టీ కూడా డిఎంకేతో జత కడుతుంది. సో ఈ అన్ని క్రమాలతో పాటు డిఎంకే వాస్తవానికి ముస్లింలకు కాస్త అనుకూలంగా ఉంటుంది కంపేర్ టు జయలలిత ఉన్నప్పుడు ఏఐఏడీఎంకే కంటే. అటువంటి ఏఐఏడీఎంకే ఇప్పుడు బీజేపీతో జత కలవడంతో ముస్లింలు ఖచ్చితంగా అటువైపు వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా మరోసారి డిఎంకేకే పట్టం కట్టే పరిస్థితి ఉంది ముస్లిం సామాజిక వర్గం నుంచి. ఇక తమిళనాడులో కులాల పరంగా మనం తీసుకుంటే 2 ప్రధానమైనటువంటి డామినేటెడ్ అంటే ప్రభావం చూపించే కులాలు ఉన్నాయి. అందులో ఒకటి దేవర, రెండోది గౌండర, దేవర. ఈ 2 కులాల సామాజిక వర్గం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 సామాజిక, దేవర అంటే బీసీలోకి వస్తారు, గౌండర అంటే ముఖ్యంగా అగ్రకులం కింద పరిగణలో తీసుకోవచ్చు. సో అటువంటిది ఇక్కడ ఈ 2 కులాల్లో కూడా మెజార్టీ వర్గం, ముఖ్యంగా దేవర వర్గం ఏదైతే ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ కలిగి ఉందో, అన్ని బీసీ సామాజిక వర్గాలని కలుపుకొని చెప్పవచ్చు దేవర అంటే. ఇందులో కూడా మెజార్టీ వర్గం అనేది ఖచ్చితంగా ఎప్పుడు డిఎంకేకు అండగా నిలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మూడవది ప్రాధాన్యమైనది, ప్రభావం చూపించేది దళితులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సో ఇక్కడ దళిత ఓటు బ్యాంకు ఇప్పటి వరకు డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే మధ్యలో ఉండేది. అన్నాడీఎంకేలో కూడా ఎప్పటి వరకు ఉండేది, జయలలిత ఉన్నప్పుడు మాత్రమే. సో జయలలిత ఒకసారి మరణించిన తర్వాత పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం లేదా పళనిస్వామి వంటి నాయకుల చేతుల్లో మారిన తర్వాత ఇప్పుడు పన్నీర్ సెల్వంను బయటకు పంపించేసిన తర్వాత పళనిస్వామి బీజేపీతో చేతులు కలిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దళిత వర్గం ఓట్లు అన్నాడీఎంకేకు ఖచ్చితంగా నిలుస్తాయనేది అనుమానమే. సో ఇప్పుడు దళిత ఓటు బ్యాంకు అనేది టీవీకే పార్టీ విజయ్కు అనుకూలంగా మారుతోంది. సో ముఖ్యంగా ఇక్కడ విజయ్కి అనుకూలంగా ఉన్నటువంటి 12% ఓట్ బ్యాంకులో దళిత ఓట్ బ్యాంకు, కొత్తగా యువత అంటే ఎవరైతే సినిమా నటుడిగా అతన్ని చూసి ఫాలో అయ్యేవారు కానీ, లేదా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి కొత్త తరం యువత కానీ, కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు కానీ, వీళ్ళంతా టీవీకే పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. అందుకే 12% ఓట్లు రావచ్చు అనేది బీజేపీ అంతర్గతంగా చేసుకున్నటువంటి సర్వేలో విజయ్ పార్టీకు 12% ఓట్లు రావచ్చు అనేది ఒక అంతర్గతంగా ఉన్నటువంటి ఒక సమాచారం. సో ఈ అన్ని ఇక్కడ డిఎంకే అంటే ఇక్కడ విజయ్ పార్టీ చీల్చే ఓట్లు ఎవరి ఓట్లు ఎక్కువగా చీలుస్తారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ. సాధారణంగా ఒక కొత్త పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎక్కువగా చీల్చేది ప్రభుత్వ వ్యతిరేక ఓటునే అనేది సాధారణంగా ఇప్పటి వరకు మనం వింటూ వస్తున్నాం. చాలా సందర్భాల్లో అది జరిగింది కూడా. కానీ ఇక్కడ తమిళనాడు రాజకీయాలు వేరు. తమిళనాడులో పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. తమిళనాడులో 2 ప్రధాన పార్టీలు డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే. ఇక్కడ డిఎంకే ఇప్పటివరకు అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండి ఎన్నికలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షంగా అన్నాడీఎంకే ఉంది. కానీ అన్నాడీఎంకే పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టు పెరియార్ భావజాలాలు, ద్రవిడ భావజాలాలకు వ్యతిరేకంగా బీజేపీతో జత కట్టడం వల్ల, రెండవది అందులో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఏదైతే జయలలిత ఉన్నంత వరకు ఆ పార్టీకి వెన్నంటి నిలిచారో ఇప్పుడు ఆ వర్గం టీవీకే పార్టీ వైపు చూడడం. సో ఇక్కడ డిఎంకే కంటే టీవీకే పార్టీ చీల్చే ఓట్లు డిఎంకే కంటే అన్నాడీఎంకే నుంచే ఎక్కువగా ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి బీజేపీతో జత కట్టడం వల్ల కావచ్చు, రెండవది దళితుల్లో అటు డిఎంకేకి కానీ లేదా ఇటు టీవీకే పార్టీ వైపు కానీ వెళ్ళడం. అంటే అన్నాడీఎంకేలో ఉన్నటువంటి దళిత వర్గం కూడా ఇప్పుడు టీవీకే పార్టీ వైపు చూస్తుండడం. మరోవైపు
ఈ కమల్ హాసన్, వైగో రామస్వామి లాంటి చిన్న చితక పార్టీలు కూడా ప్రభావం చూపించడం. ఇక వామపక్షాల ఓట్ బ్యాంకు. ఈ అన్ని పరిస్థితులను, ఈ అన్ని గణాంకాలని, అన్ని సమీకరణాలని, అన్ని లెక్కల్ని ఒక్కసారిగా మనం లెక్కలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ టీవీకే పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరినా చేరకపోయినా డీఎంకే పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒక టైట్ ఫైట్ ఇచ్చి రెండోసారి అధికారంలో ఖచ్చితంగా వస్తుందనేది ఇంచుమించు అన్ని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ సమీకరణాల ప్రకారం కూడా అదే తెలుస్తుంది. సో ఖచ్చితంగా తమిళనాడులో తొలిసారిగా రెండోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రాబోతోంది. మరోసారి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇది తమిళనాడులో ఉన్నటువంటి ఇప్పటి వరకు వివిధ పార్టీలో డీఎంకే పార్టీ పరిస్థితి ఎలా ఉంది, టీవీకే పార్టీ పరిస్థితి ఎలా ఉంది, బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, ఏఐఏడీఎంకే అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీలకు ఎన్ని సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ. సో అంతవరకు బాగానే ఉంది. ఇక మరో ప్రధానమైనటువంటి అంశం వైఎస్ జగన్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఇక్కడ వైఎస్ జగన్ పేరు ఎందుకు ప్రస్తావించదలిచానంటే వైఎస్ జగన్ ప్రభావం కూడా తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అది డీఎంకేకు అనుకూలంగానే ఉండబోతుంది అనేది నిర్వివాదాంశమని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం చెన్నైలో జరిగినటువంటి మురుగప్పన్ గ్రూపుకు సంబంధించినటువంటి ఒక కుటుంబంతో వైఎస్ జగన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ, ముఖ్యంగా వైఎస్ జగన్ కజిన్ అవుతారు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లికి వైఎస్ జగన్ హాజరైనప్పుడు ఏ విధంగా అక్కడ ఒక క్రేజీ వెల్కమ్, ఒక భారీ వెల్కమ్, ఒక అద్భుతమైన ప్రజాస్పందనను మనం అక్కడ చూసాం. ఇదే ప్రజాస్పందన జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2012-13 ఐ థింక్ సో 2012-13లో కూడా సెక్రటేరియట్ నుంచి, తమిళనాడు సెక్రటేరియట్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్న క్రమంలో వైఎస్ జగన్కు దారి పొడుగున భారీ హోర్డింగ్లు, భారీ ఫ్లెక్సీలతో ఏ విధంగా అక్కడ ప్రజలు నీరాజనం పలికి వెల్కమ్ చెప్పారో ఇప్పటికీ అందరికీ గుర్తే ఉంటుంది. అప్పటికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కూడా కాలేదు 2012-13లో పార్టీ స్థాపించిన 2-3 ఏళ్లకు. సో ఆ సమయంలో జయలలితకి ఇది ఒక అక్కసుగా కూడా మారిన పరిస్థితి. వాస్తవానికి వైఎస్ జగన్ తాతగారు అయినటువంటి రాజారెడ్డి నుంచి ఈ అనుబంధం ముఖ్యంగా కరుణానిధి ఫ్యామిలీ తోటి అప్పటి నుంచి కొనసాగుతూ ఉంటుంది. ఇది వ్యాపార పరంగా కూడా అనుబంధం ఉంది, ఇతర పరంగా కూడా ఈ అనుబంధాలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల మురుగప్పన్ గ్రూప్తో వైఎస్ జగన్ కుటుంబానికి బంధుత్వం ఏర్పడిన తరువాత అదే మురుగప్పన్ గ్రూప్ కూడా చాలా కాలం నుంచి కరుణానిధికి అనుకూలంగా ఉంది. ఒక సమయంలో అయితే జయలలిత మురుగప్పన్ గ్రూప్ను ఎన్నుకొని పెట్టే ప్రయత్నం కూడా చేసింది. సో మురుగప్పన్ గ్రూప్ చాలా కాలంగా డిఎంకే ఫ్యామిలీకి, ముఖ్యంగా కరుణానిధి నుంచి ఆ కుటుంబానికి అన్ని విషయాలను అండగా ఉంటుంది, అండగా నిలుస్తోంది. ఇప్పుడు కొత్తగా వైఎస్ జగన్ ఫ్యామిలీ కూడా కరుణానిధి ఫ్యామిలీ నుంచి, డిఎంకే స్టాలిన్ నుంచి కానీ, అందరి నుంచి, కరుణానిధి నుంచి కానీ, అటు జార్జి రెడ్డి వీళ్ళ వైపు నుంచి కానీ చాలా కాలంగా ఒక అనుబంధం, ఒక సాన్నిహిత్యం నడుస్తూ వస్తుంది. కొత్తగా ఈ మురుగప్పన్ అంటే రెండు ఫ్యామిలీలు, ఏ రెండు ఫ్యామిలీలు అయితే డిఎంకే కరుణానిధి నుంచి, డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి నుంచి ఆ పార్టీకి కానీ, ఆ కుటుంబాలకు కానీ అనుకూలంగా ఉంటూ వస్తున్నారో, ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడడం అనేది తమిళనాడు రాజకీయాల్లో, ఇప్పుడు రానున్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి ప్రభావితం చేసే అంశంగా మారుతుంది. సో ఇటు వైఎస్ జగన్ యొక్క రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక ప్రభావితం చేసే అంశంగా ఉండడం, టీవీకే పార్టీ ఎటువైపు ఉన్నా సరే టీవీకే పార్టీ చీల్చే ఓట్లు డిఎంకే కంటే అన్నాడీఎంకే ఓట్లే ఎక్కువగా చీల్చే పరిస్థితి కనిపిస్తుండడం, ముఖ్యంగా దళిత ఓట్ బ్యాంక్ ఏదైతే ఏఐఏడీఎంకే వెంట ఉందో ఆ ఓట్ బ్యాంక్ని ఎక్కువగా టీవీకే పార్టీ చీల్చే పరిస్థితి కనిపిస్తుండడం, టీవీకే పార్టీ ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే మరిన్ని ఓట్లు డిఎంకేకు అనుకూలంగా మారే పరిస్థితి ఉండడం, ఒకవేళ లేకపోయినా సరే, ఒకవేళ ఒంటరిగానే టీవీకే బరిలో ఉన్నా సరే ఖచ్చితంగా డిఎంకేకు ఉన్న ఓట్ బ్యాంకుతో పాటు కమల్ హాసన్, వైగో రామస్వామి, కొంగునాడు వంటి పార్టీలతో పాటు వామపక్షాలు, ఐయుఎంఆర్ వంటి పార్టీలకు, ఇటు కాంగ్రెస్, అన్ని పార్టీలతో కలిపి ఒక బలమైన ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమిగా బరిలో దిగుతుండడం, అన్నిటికీ మించి డిఎంకే ప్రభుత్వంపై, ఇప్పటి వరకు ఉన్న డిఎంకే ప్రభుత్వంపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున లేదు. ఎందుకంటే యువతకు కావాల్సింది అందాయి, సంక్షేమ పథకాలు గట్టిగా అందాయి,
ముఖ్యంగా ఒకానొక సమయంలో అయితే వైఎస్ జగన్ స్థాపించినటువంటి అమలు చేసినటువంటి కొన్ని పథకాలు కూడా అక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా ఈ 5 ఏళ్ల డీఎంకే ప్రభుత్వ పాలనలో ఎటువంటి పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత అనేది యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెద్ద ఎత్తున కనిపించడం లేదు. సో, ఈ అన్ని పరిణామాలు డీఎంకేకు మరోసారి అధికారం కట్టబెట్టడానికి, డీఎంకేను తమిళ ప్రజలు మరోసారి ఆదరించడానికి ఒక అనుకూలమైనటువంటి అంశాలుగా మారుతున్నాయి. సో, ఓవరాల్‌గా ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడులో డీఎంకే మరోసారి అందలం ఎక్కిస్తుంది, మరోసారి అధికారం చేజిక్కించుకుంటుంది అనేది దాదాపు అన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సమీకరణాలు, ఈ లెక్కలు బేరీజు వేసుకుంటే కూడా అదే విషయం తేటతెల్లమవుతుంది.